దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేశారు. అదేంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు ఒక వాగ్దానం అబ్రహాంతో చేశారు. దాని ప్రకారంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించారు. ఈరోజు అదే వాగ్దానం దేవుడు మనందరితో కూడా చెప్తున్నారు. ఏమనంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు చెప్తున్నారు. ఆ వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేరింది. దానికి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వింటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట నువ్వు వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నిన్ను దీవిస్తారు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని మాట వింటే చాలు, దేవునికి విధేయత చూపిస్తే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు నీ పక్షంగా నిలబడతారు, నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు ఆశీర్వాదం వల్ల మనం ఆశీర్వదించబడతాం. చాలాసార్లు మనంతా మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని అనుకుంటాం, కానీ అవ్వలేం. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది గొప్పగా మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కాలి సత్తువ చేత అది ఎక్కువ కాదు. దాని అర్థం ఏంటంటే, మనం ఎంత కష్టపడినా కూడా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేం. కానీ మనం దేవుని మాట విని దేవునికి విధేయత చూపించినప్పుడు యేసు ప్రభు దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉంటారు. నమ్మకముగా ఉన్నవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని ఎడల నమ్మకము కలిగి, దేవుని ఎడల విధేయత కలిగి, యథార్థముగా నిందారహితముగా ఆయన సన్నిధిలో నువ్వు మనం నడుచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదం మన మీద కుమ్మరించబడుతుంది. పరలోక ద్వారములు తెరవబడతాయి, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఇక ఆ ఆశీర్వాదాలు ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ఆ ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం, యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరన్నా ఆపగలుగుతారా? ఒకవేళ ఎవరైనా ఆపాలని చూసినా కూడా ఆపలేరు. ఎందుకంటే అది దేవుని హస్తం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం, ఆయన దక్షిణ హస్తం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఎల్లప్పుడూ సర్వశక్తులైనటువంటి దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఎవరు కూడా ఏమి చేయలేరు, చూస్తూ ఉంటారు అంతే, ఏమి చేయలేక. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప ఆశీర్వాదం ఈరోజు నీకు కావాలా? అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలా, నిన్ను కూడా దీవించాలా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చాలా? అయితే ఒక్క మాట, దేవుని మాట విను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, మేలు చేయి, దేవుని మాట విని గొప్పగా ఆశీర్వదించబడు, యథార్థంగా బ్రతుకు, నీతిని అనుసరించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనందరి జీవితాల్లో దేవుడు కుమ్మరించి మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడి యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమెన్.